అమ్మమ్మల నాయనమ్మల కాలం నాటి నుంచి ట్రెండ్ అవుతున్న కాసుల చైన్ అనమాట. హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ముందు వీడియోలో నేనైతే పోస్టింగ్ అనేది అయితే చేశాను కదండి, లక్ష్మీ అమ్మవారి కాయిన్స్తో మేకింగ్ అయితే చేస్తున్నానని చెప్పేసి. ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయమన్నాను, ఏం మేక్ చేస్తున్నాను అనేది. సో ఎవరికి తెలియలేదు అనుకుంటా, అందుకనే కామెంట్ చేయలేదని అయితే నేను అనుకుంటున్నాను. చూడండి, ఇంతకీ నేనేం మేక్ చేస్తున్నాను అనేది అయితే చివరిలో అయితే మీకైతే చెప్పేస్తానమాట, ఏం మేక్ చేస్తున్నాను అనేసి. మీకైతే లాస్ట్లో అయితే అర్థమవుతుందండి, అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలో వచ్చేసి మనమైతే ఇన్విజిబుల్ గేర్ వైర్ని అయితే తీసుకున్నామండి. అటు సైడ్ లాక్ చేసేసుకొని మనమైతే ఇటుగా ఈ లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ ఏవైతే రెడీ చేసుకున్నామో ఈ స్టోన్ అయితే పైన యాడ్ చేసుకున్నామండి లక్ష్మీ అమ్మవారి చామ్స్కి. ఆ చామ్స్కి యాడ్ చేసుకొని ఈ విధంగా గేర్ వైర్కి అయితే ఎక్కించుకొని మనమైతే గమ్ అనేది అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకైతే కదలకుండా స్టిఫ్గా అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో ఏమిటంటే మొత్తం కూడా ఈ విధంగా ఈ ఇన్విజిబుల్ గేర్ వైర్కి మొత్తం ఎక్కించేసుకోవాలన్నమాట. అటు సైడ్ కూడా జంపరింగ్ అనేది యాడ్ చేసుకొని మనం అయితే లాక్ బిట్తో లాక్ అనేది చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పర్ల్ చైన్ అయితే మనమైతే తీసుకున్నాం అనమాట. 2 పర్ల్ చైన్లు అయితే తీసుకొని మనకైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఎంతవరకు కావాలో అంత లెంత్లో అయితే కటింగ్ అనేది చేసుకొని ఈ జంపరింగ్స్కి అనేది యాడ్ అయితే చేయాలండి. ఏదైనా అనుకుంటాం కానండి, చూసినంత ఈజీ కాదండి చేయడం అయితే. నాకైతే ఇది మేకింగ్ చేయడానికి ఒక అరగంట అయితే పట్టిందండి. ఈ మేక్ చేయడానికి అయితే ఓహెచ్పి షీట్స్ పైన అందరూ అయితే మేకింగ్ అనేది చేశారనమాట. చాలా వరకు వీడియోస్లో మనం అయితే ఇలా కొత్తగా అయితే ట్రై చేసామండి. ఇది వచ్చేసి మనకి ఎటు కావాలంటే అటు ఊగుతుంది అనమాట. మనకైతే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అట్టే అంటి పెట్టుకుని కాకుండా ఎటు కావాలంటే అటుగా అయితే ఊగుతుందండి. ఇది అలా అయితేనే బాగుంటుంది కదా, అట్లా ఎలా కావాలంటే అలాగా ఊగుతూ ఉంటాయి కాబట్టి మనకైతే ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. ఊగడం అంటే ఫ్రీగా మూవ్ అవుతాయండి. చూడండి, ఈ విధంగా జంపరింగ్స్కి అయితే పర్ల్ చైన్స్ అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి నేనైతే ఏం మేక్ చేస్తున్నానని. అవునండి, లక్ష్మీ అమ్మవారి చంపసవరాలను అయితే మనమైతే మేకింగ్ అనేది చేసామన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయండి. ఇప్పుడైతే చాలా ట్రెండ్, ఇప్పుడనే కాదు మన అమ్మమ్మల నాయనమ్మల కాడ నుంచి అయితే ఈ ట్రెండ్ అనేది మాత్రం అయితే ఎప్పటికీ కూడా పోదండి. ఈ ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది అనమాట. లక్ష్మీ కాయిన్స్తో మనం ఏది మేకింగ్ చేసినా కానీ మనకైతే ఎప్పటికీ కూడా కొత్త లుక్ అనేది మనకైతే క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి, చెంపస్వరాలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయండి. ఇంచక్క మనకి ఫ్రీగా కూడా మూవ్ అయ్యే విధంగా అయితే మనం హెచ్పి షీట్ లేకుండానే ఈ విధంగా అయితే మేకింగ్ అనేది చేసామండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించాయి ఈ చెంపసవరాలు? ఇందులో ఏమైనా మార్పులు ఏమైనా చేయొచ్చా, లేకపోతే ఇంకా కొంచెం మంచిగా ట్రై చేయాలా అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి సపోర్ట్